నమస్తే, దిస్ ఇస్ Orya. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి అక్కినేని నాగార్జున గారి మాజీ కోడలు సమంతకి సంబంధించి మరో టాపిక్ వైరల్ అవుతూ ఉంది. మరోసారి ఆవిడ తెలుగుంటి కోడలు కాబోతున్నారు అని చెప్పేసి. సో ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు, ఏంటి, అసలు ఎందుకు ఈ వార్త వైరల్ అవుతా ఉంది అనే దాని గురించి మనకి డీటెయిల్స్ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే సార్, అంటే జనరల్ గా సమంత అంటేనే రోమర్స్ కుప్ప అని అనుకుంటూ ఉంటాం మనం. ఎందుకంటే ఏది చేసినా, ఆవిడ ఏం చేసినా, హెల్త్ బాగోకపోయినా, ఆ పెళ్లికి సంబంధించి ఏం చేసినా కూడా వైరల్ అవుతూనే ఉంటుంది దానికి సంబంధించి. సో లేటెస్ట్ గా కొత్తగాను మరలా సో ఆమె ఫ్యాన్స్ లోని మరి ఇది బాధను కలిగిస్తుందా, సంతోషాన్ని కలిగిస్తుందా అన్నది మీ అనాలిసిస్ అయితే ఇవ్వాలి. మరలా పెళ్లి చేసుకోబోతున్నారు ఒక దర్శకుడిని అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మీరేం చెప్తారు? అంటే దర్శకుడు నిర్మాత కూడా అతను రాజ్ నిర్మోరుతో ఆయన కుటుంబ సభ్యులతో ఆవిడ దిగినటువంటి ఫోటోలు అవి బయటకు వచ్చినాయి. దివాళీ సందర్భంగా దిగినటువంటి ఫోటోలు. అంటే నాకు ఇంకో ఫ్యామిలీ దొరికింది అన్న ట్యాగ్ కూడా ఎక్కడో ఆవిడ మెన్షన్ చేశారు. దాంతో ఇక రకరకాల పద్ధతుల్లో ఎవరికి వాళ్ళు అన్వయించుకుని మాట్లాడేస్తున్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని ఆ మధ్య ఆవిడ ప్రొడ్యూసర్ గా ఒక సినిమా వచ్చింది, శుభం అనే పేరుతో. ఒక లో బడ్జెట్ సినిమా సరదాగా చేశారు. ఆ సినిమా ప్రొడక్షన్ ప్రవీణ్ కాండ్రేగుల్ అనే అతను డైరెక్ట్ చేశాడు ఆ సినిమాని. ఆ ప్రొడక్షన్ వెనకాల కూడా అతను ఉన్నాడు. అంటే సినిమా బండి అని ఒక సినిమా డైరెక్ట్ చేసి ఉన్నాడు అతను ఆల్రెడీ, ప్రవీణ్. అక్కడి నుంచి ఇతన్ని పిక్ చేసి ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారు. అతనితో ట్రావెల్ ఉంది. అంటే వీళ్ళకి ఫ్యామిలీ మ్యాన్ దగ్గర నుంచి ఒక రిలేషన్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు కండిషన్ ఎలా వచ్చిందంటే రిలేషన్ అనగానే రకరకాలుగా మాట్లాడేస్తున్నారు ప్రపంచం. ఒక ఫ్రెండ్షిప్ ఉంది. తను చాలా వెబ్ మూవీస్ అవన్నీ చేస్తూ వస్తున్నాడు కెరియర్ లో. రైటర్ గా పనిచేశాడు హిందీ సినిమాలకి. ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు, ప్రొడక్షన్ సైడ్ ఉన్నాడు, కొన్ని సినిమాలకి పెట్టుబడి పెట్టాడు, సినిమాల్లో రకరకాల ఇన్వాల్వ్మెంట్ ఉంది అతనికి. టోటల్ గా సినిమా అంటే విపరీతమైన ప్యాషన్ ఉన్నటువంటి ఒక కుర్రాడు. అలాగే సమంతకి కూడా సినిమా మీద ప్యాషన్ ఉంది. సినిమా కేవలం నటిగా మాత్రమే అనుకున్నట్టుగా కనిపించదు ఎక్కడ. తను స్క్రిప్ట్ సైడ్ ఇతర వ్యవహారంలో కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆవిడ ప్రాజెక్టులు చూస్తే. అలాగే తను బయట మాట్లాడేటప్పుడు కూడా కేర్ తోనే మాట్లాడుతుంది, ఆ ప్యాషన్ కనిపిస్తుంది. ఆ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఎప్పటికప్పుడు చాలా డ్రాస్టిక్ గా అప్డేట్ చేసుకుంటూ ఉంటది. అవును, అంటే అక్కడ వరకే కాకుండా కంటెంట్ వైజ్ కూడా తను యాక్ట్ చేసినటువంటి క్యారెక్టర్లు అన్ని కూడా అవి సెలెక్ట్ చేసుకునేటువంటి పద్ధతి అవి చూస్తే తను ఏదో సినిమా మీద ప్యాషన్ తో ఉంటుంది తప్ప ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి అనేది పద్ధతి కదా. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏం చేయడానికన్నా తను సిద్ధపడే పద్ధతిలోనే ఉంటుంది. ఫ్యామిలీ మ్యాన్ 2లో తను యాక్ట్ చేసినటువంటి చాలా సన్నివేశాలు ప్రపంచంలో చర్చని రేపాయి. అయితే అవి పట్టించుకోలేదు. తన క్యారెక్టర్ అది అవసరం అని డైరెక్టర్ ఫీల్ అయ్యాడు. అది జెన్యూన్ గా ఉంది, అతనిలో ఒక నిజాయితీ ఉందని అనుకుంది, తను క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. అలాగే రంగస్థలంలో చేసిన క్యారెక్టర్ కావచ్చు, ప్రతిదీ అంటే క్రాఫ్ట్ పట్ల ఒక ప్రేమ ఉంది ఆ అమ్మాయికి అనేది అర్థం అవుతుంది. ఇతనికి ఆ ప్యాషన్ ఉంది కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏదో ఫోటోలు దిగారు కాబట్టి ఇది డిస్కసివ్ పాయింట్ అని అనుకోనక్కర్లేదు అనేది నా ఒపీనియన్. రెండోది, ఆవిడ పెళ్లి చేసుకోవటం, వాళ్ళు పెళ్లి చేసుకోవటం అనేది ఇష్యూ కాదు. ఎందుకు కాదు అంటే ఇప్పుడు ఆ రోజున డైవర్స్ తీసుకోవటం కూడా ప్రపంచం అంతా చర్చించుకుంది. ఎందుకు విడిపోతుంది ఆ ఫ్యామిలీ నుంచి అని. డివోర్స్ అనేది పర్సనల్ ఒపీనియన్, అది వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యవహారం. ప్రపంచానికి దాంతో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. పెళ్లికి గాని విడాకులకు గాని రెండు పర్సనల్ గొడవలే. వాళ్ళు పెళ్లి చేసుకుంటారా లేకపోతే విడిపోతారా, ఎన్నిసార్లు విడిపోయారు, ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నారు, ఈ విషయాలు మాట్లాడటం అనేది అనవసరమైన వ్యవహారం ప్రపంచానికి. దాని వలన అంటే ఇది ఒక నైతికత అనేటువంటి ఏరియాలోకి పట్టుకెళ్తున్నారు వీటిని. అంటే డివోర్స్ అనేది కూడా ఒక నైతికత తీసుకొచ్చి నైతిక ప్రమాణాల ప్రకారం ఈ అమ్మాయి యాక్ట్ చేసినటువంటి సినిమాల్లో ఫలానా సీను అది ఇబ్బందికరం, ఒక పెళ్ళైనటువంటి అమ్మాయిలా యాక్ట్ చేస్తుందా, ఇలాంటి నైతిక ప్రమాణాల్లోకి తీసుకొచ్చి ఈ డివోర్స్ ఇవ్వటం అనే దాన్ని అతని వైపు నుంచి, నాగ చైతన్య వైపు నుంచి వీళ్ళు జస్టిఫై చేసి మాట్లాడారు చాలా మంది.
అది ఆ అమ్మాయిని విపరీతంగా హత్య చేయటమే ఖచ్చితంగా. అవును. వాళ్ళు ఎందుకు విడిపోయారో ఎవరికి తెలియదు. ఏ కారణం చేత అయినా విడిపోయి ఉండొచ్చు గాక. దాన్ని గురించి మాట్లాడుకునే హక్కు ప్రపంచానికి లేదు. అవును. రెండోది, వీళ్ళు ఫీల్ అయినటువంటి విషయాన్ని ప్రపంచానికి చెప్పే రైట్ అంతకంటే లేదు. ఈ రెండు హక్కుల్ని ప్రపంచం టేక్ ఓవర్ చేసి ఆ అమ్మాయి మీద నైతిక దాడి జరిపింది అవును. ఈ డివోర్స్ సందర్భంగా. ఇప్పుడు తిరిగి అదే దాడిని ఇంకో పద్ధతిలో ఈ పెళ్లి అంటే మళ్ళీ ఎవరినో పెళ్లి చేసుకోబోతోంది అన్న దగ్గర ఇది కూడా నైతిక పతనంగానే మాట్లాడేస్తారు కొంతమంది. అవును. మళ్ళీ పెళ్లి చేసేసుకుంటుందా అంటే, పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎవరితోనన్నా కలిసి ఉంటే తప్పే ఉంటుంది, అది వాళ్ళ తప్పే ఉంటుంది వ్యక్తిగత సార్. వ్యవహారం. ఇప్పుడు డివోర్స్ అయినాక నాగ చైతన్య కూడా పెళ్లి ఎవరైనా చేసుకున్నారు కదా, అది అతను పెళ్లి అమ్మాయికి ఒకటి చేసుకున్నాడు. అబ్బాయికి ఒకటి రూల్ కాదు కదా అన్న. అదే Natural గా. లేదండి, ఇక్కడ ప్రపంచం అలా ఉండదు. వాళ్ళే డిసైడ్ చేసేస్తారు. డిసైడ్ చేయటం ఒకటి, దానికి ఒక సాలబిలిటీ ఉందని భావిస్తారు. ఆ వార్తకు ఒక సాలబిలిటీ ఉంది అనుకుంటే అది వార్తను చేస్తారు. మేకింగ్ న్యూస్ అనేది ప్రోగ్రామ్ కింద మారిపోయింది. అవును. అంటే వార్తలు ఉండబడును, వార్తల ఫ్యాక్టరీలుగా మారిపోతున్నాయి. వార్తలు తయారు చేయబడిన వార్తలు తయారు చేయబడుతుంది. ఆ పరిస్థితిలో ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకోవటం అనేది తన పర్సనల్ వ్యవహారం. వాళ్ళిద్దరికి చాలా లాంగ్ ఇది ఉంది. అనేక వెబ్ సిరీస్ లో వాటిల్లో అతను పనిచేసినటువంటి వెబ్ సిరీస్ లో అమ్మాయి యాక్ట్ చేసింది. ఆ సందర్భంగా వాళ్ళిద్దరికి సినిమా మీద ఉన్న ప్యాషన్ తో ఎక్కడో వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఒకవేళ మనం కలిసి ట్రావెల్ చేయాలనుకుంటే చేస్తారు. అది కరెక్టా కాదా అని జడ్జి చేయడానికి ప్రపంచానికి రైట్ లేదు. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా చాలా మంది చేసిన తప్పు ఇదే. అతను పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు, పెళ్లిళ్ళు అనే పదం వాడేవాడు జగన్మోహన్ రెడ్డి గారు తరచు. ఆయన ఎన్నికల సభల్లో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఐడియాలజీ మీద దాడి చేయటం పద్ధతి. కానీ అతను వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి అతను ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు కాబట్టి అతన్ని ఎన్నుకోవద్దు అని చెప్పడం అనేది దుర్మార్గం. దాని మీద ఎవరు మాట్లాడలేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా లీగల్ ఫైట్ చేసి ఉండాల్సింది. జగన్మోహన్ రెడ్డి మీద ఒక కేసు, అది చట్టంని ఉల్లంఘించటం. అంటే చట్ట ఉల్లంఘన ఎలా అవుతుందంటే, డివోర్స్ కోసం ఒక యాక్ట్ ఉంది అక్కడ. ఆ యాక్ట్ పెట్టిందే కలిసి జీవించలేని పరిస్థితి ఉన్నప్పుడు బయటకు వచ్చేయండి అని చెప్పి చట్టం చేశారు. కాబట్టి ఆ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడటం, పెళ్లిళ్ళ గురించి మాట్లాడటం అంటే, కాబట్టి అది కాన్స్టిట్యూషనల్ వయలేషన్ కిందకే వస్తుంది ఆ మాట్లాడటం. ఇలా కొన్ని కేసులు బుక్ అయితారన్న ప్రపంచం తెలుసుకుంటుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఈ విషయం కూడా అంతే. సినిమా సెలబ్రిటీలకు సంబంధించి వాళ్ళు ఎంత సెన్సిటివ్ గా ఉందంటే సమాజం, వీళ్ళు ట్విట్టర్ అకౌంట్ లేకపోతే ఫేస్బుక్ అకౌంట్ లోనో ఎవరినో ఒకళ్ళని ఫ్రెండ్ గా యాడ్ చేసుకుంటేనో, లేకపోతే ఎవరికన్నా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తేనో, లేదు ఎవరికన్నా ఫ్రెండ్ లిస్ట్ లో నుంచి తీసేస్తానో ఇమ్మీడియట్ గా అది వార్త అవుతోంది. వేడివేడిగా వార్త తయారు చేసేస్తారు. ఆ వార్త తయారై ఈవిడ బలానా వాళ్ళని తన ఫ్రెండ్ లిస్ట్ లో నుంచి తీసేసింది, అన్ఫ్రెండ్ చేసింది, లేకపోతే ఎవరికో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది, ఇతన్ని అన్ఫ్రెండ్ చేసి అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. ఈ రెండు చాలు. ఈ రెండిటి ఆధారంగా ఒక 2 పేజీల కథ రాయటానికి ప్రిపేర్ అయిపోతారు. అది పెద్ద కష్టం కూడా కాదు. దానికి కొన్ని లీడ్ సన్నివేశాలు తీసుకుంటారు. ఆ లీడ్ సన్నివేశాలని అందులో కలిపేసి ఒక కథ అల్లేసి దాన్ని పెట్టేస్తే మార్కెట్ లో వాళ్ళ పేరుతో చలామణి అయిపోతూ ఉంటుంది. దానికి ఒక సాలబిలిటీ ఉంటుంది, సెలబ్రిటీ కాబట్టి. ఆ ఏరియాలో అది సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అనుకుంటున్నారు. ఇప్పుడు రాజు నిడుమూరు సమంతకి సంబంధించిన వార్త కొంత నడుస్తోంది కాబట్టి ఆ ఏరియాలో ఇప్పుడు అతను అమ్మాయిని ఇష్టపడవచ్చు, అమ్మాయి అతన్ని ఇష్టపడవచ్చు, తప్పేం లేదు దానిలో. ప్రపంచానికి దాని వలన వచ్చే ఇష్యూ లేదు, నష్టం కూడా లేదు. అదే ఏ రకమైన నష్టము లేదు, ఏమీ లేదు. ఏమీ లేని చోట దాని గురించి మాట్లాడుతున్నారు అంటే దాన్ని ఏదో ఒక యాంగిల్లో జడ్జి చేస్తున్నారు వీళ్ళు. జడ్జిమెంట్ అనేది పర్సనల్ జీవితాల మీద వీళ్ళెవరు జడ్జిమెంట్లు పాస్ చేయడానికి? నైతికత అనే కోణంలో పట్టుకొస్తారు. ఇప్పుడు అంటే డివోర్స్ ఇచ్చేసింది, ఇంకొక అతన్ని ఎవరినో పెళ్లి చేసుకుంటూ ఉంది అంటే ఎంత విశృంఖలంగా ఉంటుంది దాకా తీసుకెళ్తారు. దీన్ని తీసుకెళ్ళిపోయి అమ్మాయి పర్సనల్ క్యారెక్టర్నే అసాసిన్ చేసేటువంటి ప్రోగ్రాము ఈ పెళ్లి నేపథ్యంలో మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు డివోర్స్ టైంలో ఎలాగైతే ఆవిడ క్యారెక్టర్ని అసాసిన్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయో అదే పద్ధతిలో ఇప్పుడు అమ్మాయి వాళ్ళు పెళ్లి చేసుకుంటే
పెళ్లి జరిగినంత కాలం ఇదే నడుస్తుంది, ఈ చర్చ నడుస్తుంది. అసలు ఇది ఇష్యూగా మార్చడం వెనకాలే నైతిక ప్రోగ్రాం ఉంది. ఒక నైతికత అనేటువంటి బెత్తం తీసుకుని జనాలని బెదిరించే కార్యక్రమంలో భాగంగానే దీన్ని ఇష్యూగా మారుస్తున్నారు అనేది నా పర్సనల్ ఒపీనియన్. అందుకని ఇప్పుడు మనం కూడా సమంత రాజనీతి గురించి మాట్లాడుకుంటున్నాం. రైట్ సార్, చూద్దాం ఏం జరుగుతుంది, అసలు అది వాస్తవమా లేకపోతే మన వాళ్ళు చేసే వైరల్ దానిలోకి వెళ్ళిపోతుందా. వైరల్ కోసమే ఇది, వైరల్ కోసమే, వైరల్ చేయటం కోసం పడే కష్టాలు ఇవన్నీ.